తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం వేండ్ర గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. వీఆర్ఓ కుమార్ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేడసాని వెంకటేశ్వర్లు అతని భార్య వైద్యం కోసం హాస్పిటల్కి వెళ్లగా ఇంటిలో ఎవరూ లేని సమయంలో మంగళవారం ఉదయం 11:30 మధ్యలో వీరు నివసిస్తున్న పెంకుటిల్లులో విద్యుత్ ప్రమాదం సంభవించి వ్యాపారం చేసుకునే వరకాలు ఇంటిలో ఉండటం వల్ల మంటల వేగంగా వ్యాపించి గృహంలో ఉన్న సామగ్రి, విలువైన వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతి అవుతుండగా స్థానికులు సమాచారం ఇవ్వగా రామచంద్రపురంకు చెందిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాదం సంభవించిన చోటుకు చేరుకొని అగ్నిమాపక దళం స్థానికులు మంటల అదుపులోకి తీసుకొనొచ్చారు. ఇంటిలో ఎవరు లేనందున ప్రాణ నష్టం జరగలేదని వీరు తెలియజేశారు. ఈ దుర్ఘటన అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలియజేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై కట్టుబట్టలతో నిరాశ్రయులైన మేడసాని వెంకటేశ్వర్లు వారి కుటుంబాన్ని పరామర్శించి గ్రామశాఖ ఆధ్వర్యంలో 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో వేండ్ర గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫైర్ ఇంజిన్ వచ్చేసరికి మొత్తం ఆర్పేసామండి. పాపం ఆడవాళ్ళు ఏదో అందరూ పాపం వచ్చాము వచ్చాము